మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై వరుస కేసులు పెట్టడానికి కూటమి ప్రభుత్వం తెలివిగా పావులు కదుపుతుందా? కుటుంబాన్నంతా కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తుందా? ఓవైపు భూముల కబ్జా ఇష్యూ, మరోవైపు మద్యం, విద్యుత్ ఇష్యూలతో పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలని చేస్తుందా? వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఓవైపు లిక్కర్ స్కామ్ పై వేసిన సిట్ ఇస్తున్న లీకులు, మరోవైపు విజిలెన్స్ విచారణ లీకులు అన్నీ చూస్తుంటే పెద్దిరెడ్డి మెడకు గట్టిగానే ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాలపై పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతోంది. విజిలెన్స్ ప్రాథమికంగా సాక్ష్యాధారాలు సంపాదించిన తర్వాత రెవెన్యూ శాఖ రంగంలోకి దిగుతోందని టాక్ వినిపిస్తోంది. తాజాగా తిరుపతిలో పెద్దిరెడ్డి నివాసముంటోన్న బుగ్గమఠం భూములలో 2 ఎకరాలకు పైగా ఆక్రమించారని నివేదిక విజిలెన్స్ ఇచ్చింది. దానిపై దేవాదాయ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆధారాలతో సహా హాజరు కమ్మని నోటీసుల్లో పేర్కొన్న పెద్దిరెడ్డి ఆ నోటీసులపై స్పందించట్లేదట. అయితే తాజాగా బుగ్గమఠం భూముల రికార్డులతో హాజరు కావాలని రెవెన్యూ, ఎండోమెంట్ శాఖలను కలెక్టర్ ఆదేశించారు. దానిపై విచారణ కొనసాగుతోంది. మంగళంపేట అటవీ భూములపై శాసనసభలో చర్చ జరిగింది. పెద్దిరెడ్డి ఫామ్ హౌస్లోని 104 ఎకరాలలో మెజారిటీ శాతం అటవీశాఖ భూములు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే త్రిసభ్య కమిటీ వేసింది. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు, పోలీసులు జరిపిన సంయుక్త విచారణలో 33 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. దానిపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వాటితో పాటు రాగానిపల్లిలో 990 ఎకరాల భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని శాసనసభలో ప్రస్తావించారు. దానిపై ఇప్పటికే విచారణ పూర్తయింది. అలాగే తిరుపతి తూకివాకం చెరువుల భూముల ఆక్రమణపై విజిలెన్స్ మరో నివేదిక ఇచ్చింది. వడమాలపేటలో కూడా 18 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలున్నాయి. దానిపై కూడా విజిలెన్స్ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. సత్యవేడిలో అప్పట్లో కీలకంగా ఉన్న వైసీపీ నాయకుడు మొత్తం సమాచారాన్ని విజిలెన్స్కు రికార్డుల రూపంలో ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తిరుమలకు చెందిన ఓ వ్యాపారి తాలూకా మహిళ పేరు మీద రికార్డులు క్రియేట్ చేసి ఆమె ద్వారా భూమిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దానిపై పూర్తిస్థాయి ఆధారాలు ప్రస్తుతం టీడీపీలో చేరిన సదరు వైసీపీ నేత విజిలెన్స్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మదనపల్లి భూముల వ్యవహారంలో సిఐడి విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 3 అరెస్టయ్యారు. మంగళంపేట అటవీ భూములు, బుగ్గమఠం భూములపై స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం అటవీ భూముల ఆక్రమణపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. బుగ్గమఠం భూములపై తిరుపతి కలెక్టర్ సమీక్ష నిర్వహించి నివేదిక తయారు చేస్తున్నారంట. అక్కడ భూములు ఏ విధంగా ఆక్రమణకు గురయ్యాయి, అందులో నగరపాలక సంస్థ నిధులతో రహదారి నిర్మాణం ఎలా జరిగింది అన్న దానిపై నగరపాలక సంస్థ నుంచి కూడా నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం వివరాలతో నివేదిక సిద్ధమవుతున్నట్లు చెప్తున్నారు. మొత్తం మీద పెద్దిరెడ్డి అండ్ కోపై ఉచ్చు బిగించడానికి ప్రభుత్వం ఆధారాలతో సిద్ధమైందని టీడీపీ వర్గాలంటున్నాయి. అయితే తననేమీ చేయలేరని, కావాలని గాసిప్స్ వదులుతున్నారని వైసీపీ ఆవిర్భావ దినోత్సవం నాడు పెద్దిరెడ్డి చెప్పడం విశేషం. మొత్తం మీద పెద్దిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని టీడీపీ క్యాడర్ మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. For more videos like this, subscribe Big TV channel.